హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్ మై టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటో తెలుసా? వెబ్సైట్స్. సో వెబ్సైట్స్ మీద ఎంత డబ్బులు సంపాదించవచ్చు అండ్ వెబ్సైట్స్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్సైట్స్ తయారు చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, వెబ్సైట్ మీరు తయారు చేయించుకుందాం అనుకున్నా, తయారు చేద్దాం అనుకున్నా మీకు వెబ్సైట్ బిల్డర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వెబ్సైట్ బిల్డర్స్ కొన్ని ఉంటే, లేదనుకుంటే మీరు కోడింగ్ యూజ్ చేసి వెబ్సైట్స్ని బిల్డప్ చేయొచ్చు. ఓకే, సో ఏది ఈజీ అంటే మీకు కోడింగ్ యూజ్ చేసే దానికన్నా మీరు వెబ్సైట్స్ బిల్డర్స్ని వాడడమే మంచిది. సో చాలా మందికి తెలిసింది ఏంటి అంటే వర్డ్ ప్రెస్. సో వర్డ్ ప్రెస్లో మీరు ఎలాంటి వెబ్సైట్ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకొని కస్టమైజ్ చేసుకొని మీరు చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు చాలా టైం అయితే ఇన్వెస్ట్ చేయాలి. మీరు వెబ్సైట్ డెవలప్మెంట్ కంప్లీట్గా నేర్చుకొని వెబ్సైట్ బిల్డర్లో చేయాలన్నా సరే చాలా మీకు ఐడియాలజీ ఉండాలి. ఎక్కడ ఏం పెట్టాలి, ఏంటి, ప్రతి దాని గురించి మీకు తెలియాలి. సో అప్పుడు మాత్రమే మీరు పర్ఫెక్ట్ వర్డ్ ప్రెస్లో మీరు బిల్డప్ చేసుకొని డొమైన్ నేమ్ హోస్ట్ చేసుకోవడం, తర్వాత హోస్టింగ్, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. సో అవన్నీ నాకు తెలియదు అనుకుంటే ఎవరైనా ఒక వెబ్సైట్ బిల్డర్ ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీరు ఒక వెబ్సైట్ని తయారు చేయించుకోండి. తయారు చేయించుకున్న తర్వాత ఎవరు చేసేదైనా బిల్డర్స్లోనే, అది జూమ్లా కావచ్చు, లేకపోతే ఇలా ఉంటాయి జూమ్లా, వర్డ్ ప్రెస్ అని నెంబర్ ఆఫ్ వన్ పేజ్ ఆప్టిమైజ్డ్ వెబ్సైట్స్ కూడా మనకు దొరికేసినాయి. లైక్ 1.com, ఇలా మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. సో ప్రతిదానికి అయ్యే కాస్ట్ తక్కువైనా సరే ఒక వర్డ్ ప్రెస్ బిల్డ్ చేసి ఇవ్వాలన్నా సరే మీకు ఒక 10,000 మినిమం 8,500 ఇలా మినిమం ఛార్జ్ చేస్తారు. బ్లాగ్స్ రాసుకోగలిగితే అంటే మీ ఐడియా మీద మీరు దాంట్లో బ్లాగ్స్ అండ్ కొంచెం ఆర్టికల్స్ రాసుకుంటే మీకు మంచి ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ వస్తే ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుంది కూడా రెవెన్యూ. సరే, రెవెన్యూస్ ఎలా వస్తాయి, ఎలా మన వెబ్సైట్కి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, మనీ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వర్డ్ ప్రెస్ అకౌంట్ కానీ లేకపోతే మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ వెబ్సైట్స్లో మీరు ఏదో ఒక కంటెంట్ అయితే రాస్తూ ఉండాలి. ఆ కంటెంట్ ఎలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీ ఏరియాలో ఉండే లొకేషన్ని మీరు టార్గెట్ చేస్తూ, ప్లస్ మీ కంట్రీలో ఉన్న లొకేషన్ని మీరు టార్గెట్ చేస్తూ, నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న ఏదైనా లాంగ్వేజెస్ ఉంటాయి కదా, లోకల్ లాంగ్వేజెస్, వాటిని టార్గెట్ చేస్తూ రాయండి. ఎస్ఈఓ అనమాట. నేను చెప్పేది ఏంటి అంటే టార్గెట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో మీరు ఎస్ఈఓ చేస్తూ రాయండి. రాసిన తర్వాత ఎక్కువగా నెట్లో ఏం సెర్చ్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి. చూసిన తర్వాత మనకి గూగుల్లోకి వెళ్తే, గూగుల్ అనలిటిక్స్లోకి వెళ్తే మీకు అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే, గూగుల్ యాడ్వర్డ్స్లోకి వెళ్ళినా మనకు క్లారిటీగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీటన్నిటిని మీరు బ్యాక్ లింక్స్గా వాడి, పిక్స్ మీరు పెట్టినా సరే దానికి మీరు ఎస్ఈఓ చేయాలి. మీరు ఒక బ్లాగ్ రాసిన బ్యాక్ లింక్స్ మీరు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒకదానికి ఒకటి రిలేటెడ్గా మీరు కొన్ని పోస్ట్స్ అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని మీరేం చేస్తారు అంటే ఒక వెబ్సైట్లో ఒక బ్లాగర్ ఒక కంటెంట్ రైటింగ్ ఏదో ఒకటి మీరు రాశారు. రాసిన తర్వాత మీకు వెబ్సైట్కి ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు పలానాదే చేయాలనే రూల్ ఉండదు. ఎందుకు రూల్ ఉండదనంటే ఒక వెబ్సైట్కి వచ్చిన వాళ్ళు ఒకసారి అతను కావాల్సిన టాపిక్ చూసి వెళ్ళిపోతాడు తప్ప మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఆర్టికల్ అని చెప్పి ఎవరు వెయిట్ చేయరు. అంత ఓపిక అండ్ అంత కాన్సన్ట్రేషన్ అంత గుర్తు ఎవరికి ఉండదు. సో మీకేమైనా గుర్తున్నాయా? పెద్ద సైట్స్ వదిలేయండి, చిన్న చిన్న సైట్స్లోకి ఎప్పుడైనా వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే ఆ సైట్స్ ఏమైనా మీకు గుర్తున్నాయా? గుర్తుండవు. ఒకవేళ ఉంటే మంచిదే. ఓకే, సో అలా గుర్తుండదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఓవర్వ్యూ చూడు. కావాల్సింది ఏంటి అంటే ఆ బ్లాగ్ మీరు రాశారు, అతను కావాల్సిన ఆర్టికల్ మీద మీరు ఆర్టికల్ రాశారు. అప్పుడు ఏం చేస్తాడు, అతను చూస్తాడు, చదువుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ సైడ్ ఈ సైడ్ మనకి కొన్ని ఇవైతే వస్తూ ఉంటాయి, అంటే స్పేసెస్ వస్తూ ఉంటాయి, లైక్ యాడ్ వర్డ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అటు ఇటు. సో అవి కనిపిస్తే సరిపోతుంది, అవి చూస్తారు. చూసినా చూడకపోయినా అనవసరం. మీ సైట్ ఓపెన్ చేసినప్పుడు అటు ఇటు డిస్ప్లే అయినప్పుడు మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. సో యూట్యూబ్ లాగా స్కిప్ చేయడానికి అక్కడ అవకాశం లేదు. సో అమౌంట్ మీకు ఎప్పుడు పడిపోతుంది అంటే మీ వెబ్సైట్ ఓపెన్ చేసి అటు ఇటు బ్యానర్ యాడ్స్ పడితే చాలు, మీ వెబ్సైట్ మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మీరు నచ్చిన దాని గురించి పోస్టులు పెట్టవచ్చు. లైక్ ఒకసారి ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ పెట్టవచ్చు, ఒకసారి నాగార్జున గురించి రాయొచ్చు, ఒకసారి ఏమో డిఎస్ఎల్ఆర్ గురించి రాయొచ్చు. ఏం రాసినా అక్కడ మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎక్కువగా ఉండరు. ఓకే, కానీ మీరు తప్పు రాస్తే అడుగుతారేమో కానీ కామెంట్ సెక్షన్లో, లేకపోతే అడగరు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దేని మీద మీకు కాన్సన్ట్రేషన్, దేని మీద ప్రపంచం కాన్సన్ట్రేషన్ ఉంది, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని మీరు అక్కడ బ్లాగ్గా రాయొచ్చు. ఓకే, వెబ్సైట్సే నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను 100%. బ్లాగర్ నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రిఫర్ చేయను. ఓకే, అండ్ వెబ్సైట్స్లో ఏమైనా మీరు కంటెంట్ రాసినా లేకపోతే క్లిక్స్, అన్వాలిడ్ క్లిక్స్ వచ్చినా మీకు ఏమవుతుందంటే అక్కడ యాడ్వర్డ్స్ కానీ యాడ్సెన్స్ కానీ యాడ్మాప్ కానీ మీకు అక్కడ డిజిబుల్ అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీ వెబ్సైట్కి ఎఫెక్ట్ ఉండదు. సో దానివల్ల అదే మనకి బ్లాగర్ అయితే మనకి ఏకంగా బ్లాగర్ అయిపోతుంది. మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నా, కొన్ని లక్షల వ్యూస్ తెచ్చుకున్నా ఒక్క రాత్రిలో పోతుంది.
సో ఎక్కడ అలా ఉండదన్నమాట. మీకు వార్నింగ్స్ మీద వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. మీరు నచ్చితే ఉంచుకుంటారు, లేదు అనుకుంటే యాడ్సెన్స్ యాడ్ మాబ్స్ పక్కన పెట్టేసి మీ అంతటి మీరే ఓన్గా తెచ్చుకుంటారు. ఇవన్నీ మీ మీద బేస్ అయి ఉంటాయి. సో ఇవన్నిటి మీద మీరు అమౌంట్ అయితే సంపాదించవచ్చు. మీ వెబ్సైట్కి మంచి ట్రాఫిక్ కానీ ఉన్నట్లయితే మీ దగ్గరికి రివ్యూ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే మీకు అక్కడి నుంచి సోర్సెస్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా మీరు ట్రాఫిక్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ఇందులో లభిస్తాయి, అంటే మనకి వెబ్సైట్స్లో లభిస్తూ ఉంటాయి. అండ్ నిజానికి ఒక 1000 వ్యూస్ వస్తే బ్లాగర్కి ఎక్కువ డబ్బులు వస్తాయా, వెబ్సైట్కి ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే వెబ్సైట్కి డబ్బులు వస్తాయి. రెండోది ఏంటంటే ఏది ప్రీమియంగా కనిపిస్తుంది అంటే బ్లాగర్ మీద వెబ్సైటే ప్రీమియంగా కనిపిస్తుంది. మినిమం నేను కంపారిజన్ చెప్తున్నాను. సో వెబ్సైటే ప్రీమియంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏ ప్రీమియం యాడ్ అయినా సరే ప్రీమియం ఉన్న వెబ్సైట్స్ మీద వేద్దాం అనుకుంటారు తప్ప నార్మల్గా డల్గా ఉన్న వెబ్సైట్స్ మీద ఎవరూ యాడ్ వేద్దామని అనుకోరు. సో ఏ యొక్క యాడ్ ఏజెన్సీ వాళ్ళు కూడా దానికి ఒప్పుకోరు అనమాట. యాడ్ని ఒకరు ఇద్దాం అనుకునేటప్పుడు ఆ యాడ్స్ దేని మీద వేద్దాం అనుకుంటారంటే ఒక ప్రీమియం వెబ్సైట్స్ మీద వేద్దాం అనుకుంటారు. సో అప్పుడు మాత్రమే వాళ్ళకి మంచి అమౌంట్ జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు బ్లాగర్ మీద మీకు 1 రూపీ వస్తే అదే మీకు వెబ్సైట్ మీద 1.5 రూపీ, 2, 3 రూపీస్, 4 రూపీస్ కూడా వస్తాయి. రెండోది ఏంటి అంటే మీరు వెబ్సైట్స్ పెట్టుకోవటం వల్ల కేవలం ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా మీ ఆర్టికల్స్ అనేవి చదువుతారు. సో ఇండియాలో 1 రూపీ రావచ్చు, కానీ మీకు అమెరికాలో 2 రూపీస్ రావచ్చు, అండ్ ఆస్ట్రేలియాలో 3 రూపీస్ రావచ్చు. సో ఇలా డిఫరెంట్ వేస్లో స్ప్రెడ్ అవ్వటం వల్ల డిఫరెంట్ రెవెన్యూస్ మీకు జనరేట్ అవుతాయి. అదే మీరు యూట్యూబ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కేవలం మీ లాంగ్వేజ్ ఏరియా ఏదైతే మీరు అక్కడికి ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో ఛానల్స్ కానీ స్టార్ట్ చేస్తే నో ప్రాబ్లం, మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు స్ప్రెడ్ అవుతారు. లేదు అంటే మాత్రం మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఫిక్స్ అవుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి అడ్వాంటేజెస్, ఫ్లెక్సిబిలిటీస్ మనకి వెబ్సైట్లో ఉంటాయి. సో మీరు ఎంత ఖర్చు పెట్టైనా వెబ్సైట్ని బిల్డప్ చేయించుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ఎస్ఈఓ స్కిల్స్ ఉన్న లేబర్ని మీరు రిక్రూట్ చేసుకోండి. ఎస్ఈఓతో మీరు కంటెంట్ రైటింగ్ రాయిపించుకోండి, దానికి ఇబ్బంది లేదు. అండ్ మీకు ఈరోజు ఇనీషియల్గా డబ్బులు రాకపోయినా మీకు ఒక 1 ఇయర్లో మాత్రం మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అయితే మాత్రం మీకు వస్తుంది. సో మీరు పని చేయాలి దానికోసం. సో ఖచ్చితంగా పని చేస్తే మాత్రం వెబ్సైట్స్ మీద అయితే వస్తాయి. నెక్స్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ త్రూ మీరు వెళ్ళి మీరు అక్కడ వెబ్సైట్స్లోకి మీరు దేని మీద చేద్దాం అనుకుంటున్నారని చెప్పి మీ రిక్వైర్మెంట్ మొత్తం కానీ మీరు పెట్టినట్లయితే సో నేనే మీకు కాంటాక్ట్ అయ్యి మీ వెబ్సైట్ ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు అక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేశాను అండ్ నేను కూడా చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, అండ్ మీరు ఎవరైనా సరే వెబ్సైట్స్ బిల్డప్ చేయించుకుందాం అనుకుంటే, వెబ్సైట్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ లింక్ త్రూ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ త్రూ వెళ్ళి మీరు అక్కడ కామెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను చేసిన వెబ్సైట్స్ని కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ అయితే ఇచ్చాను. సో నేను చేసిన వెబ్సైట్ కూడా లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ కొంతమంది టీచర్స్ కూడా నేను స్కూల్స్ కూడా నేను వెబ్సైట్స్ అయితే ఇచ్చాను. సో దట్ మీరు ఆ వర్క్ని చూసి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.